Hello friends, very good morning. Let's begin with the announcement again. English for all competitive exams అని చెప్పి మీకు ప్రోగ్రామ్ లాంచ్ చేశాను అట్ ఎ ప్రైస్ ఆఫ్ 2000 రూపీస్, ఫీజ్ ఆఫ్ 2000 రూపీస్. ప్రతిరోజు ఈవినింగ్ 7 to 9 క్లాసెస్ ఉంటాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా యూజ్ ఉంటుందని చెప్పి నేను ఇలాగ పెట్టడం జరిగింది. ఇందులో మీకు ఎడిటోరియల్ అనాలిసిస్ ఎలాగో యూట్యూబ్లో చూస్తున్నారో దాంతోపాటు యూ విల్ ఆల్సో హ్యావ్ వొకాబులరీ అండ్ ఇడియమ్స్ ఫ్రమ్ ద హిందూ హెడ్లైన్స్. బేసిక్ గ్రామర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ గ్రామర్ వరకు మీకు కవర్ చేస్తాను. అండ్ బ్యాంక్, ఎస్ఎస్సి ఇలాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సిసాట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఇంగ్లీష్ మోడల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్పోజర్ ఇస్తాను దీంట్లో. అండ్ టాపిక్ వైజ్ అండ్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. అండ్ ఆల్ వీడియో లెక్చర్స్ విల్ బీ అవైలబుల్ యాజ్ అ రికార్డెడ్ వన్ యాజ్ వెల్. అంటే లైవ్ క్లాసెస్ మిస్ అయిన వాళ్ళకి రికార్డెడ్ సెషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో 7 to 9 క్లాస్ రూమ్ మీరు నాకు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టొచ్చు. పక్క స్క్రీన్లో మీకు నెంబర్ చెప్తాను, దాంట్లో మీరు మెసేజ్ పెట్టొచ్చు. సో ఇవి డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్డ్ ఎట్ ద ఇన్స్టిట్యూట్. బ్యాంక్, క్లర్క్, పీఓ, ఎస్ఎస్సి, CHSL, ఎస్ఐ, రైల్వేస్, వీటితో పాటు సివిల్స్ ఫౌండేషన్. సో సివిల్స్ ఫౌండేషన్ మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. యాక్చువల్గా మీకు ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్నాం, బట్ ఆన్లైన్కి ఎలాగ ఏంటనేది వీఆర్ ఫిగరింగ్ అవుట్. అంటే కోర్సు వివరాలన్నీ కూడా రెడీ చేస్తున్నాం. మేబీ ఇన్ ఏ వీక్స్ టైం, లెస్ దాన్ ఏ వీక్స్ టైం యూ విల్ సీ ద అనౌన్స్మెంట్ ఫ్రమ్ మీ. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. 4 నెంబర్స్ కనిపిస్తున్నాయి. 7893899553 నెంబర్కి నాకు వాట్సాప్ వస్తుంది, రిసెప్షన్కి ఫోన్ వెళ్తుంది. సో దానికి మీరు వాట్సాప్ చేస్తే దట్ కమ్స్ టు మీ, నేను రిప్లై ఇస్తాను మీకు స్వయంగా. సో ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ అందరూ చెప్పాలి అంటున్నారు, నేనేమో చెప్పట్లేదు. బట్ ఎనీవే చూడండి, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితేనే లైక్ చేయండి, లేకపోతే లైక్ చేయకండి. వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి అనిపిస్తే షేర్ చేయండి. బలవంతంగా నేనేదో అడిగారని చెప్పి చేయొద్దు. సబ్స్క్రిప్షన్ మీకు యూజ్ అవుతుంది, సార్ క్లాసెస్ వినడం వల్ల నా జ్ఞానం అనేది సమృద్ధి చెందుతుంది, ఎన్హాన్స్ అవుతుంది, సంథింగ్ నేను నేర్చుకుంటున్నాను అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే పని ఈజీ అవుతుంది. మళ్ళీ వెతుక్కోకుండా ఇట్ డైరెక్ట్లీ కమ్స్ టు యూ, అంతే. బలవంతంగా అయితే చేయకండి, నచ్చితేనే చేయండి. సో లెట్స్ కమ్ టు ది ఎడిటోరియల్. సిగ్నలింగ్ సపోర్ట్ ఆన్ ఆర్బీఐ రిలీఫ్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్సైట్ అయ్యాను ఎనీవే, ఎందుకంటే ఎకానమీకి సంబంధించిన ఎడిటోరియల్. సో ఇట్ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ ఫ్రమ్ మీ, బెస్ట్ ఇన్ మీ, రైట్? చూడండి, సిగ్నలింగ్ సపోర్ట్. సిగ్నలింగ్ అంటే అర్థం ఏంటి? సూచన ఇవ్వడం. దేన్ని? సపోర్ట్. నేనున్నాను, సపోర్ట్ ఇస్తున్నాను అని చెప్పి ఒక సిగ్నల్ ఇవ్వడం. ఎవరిచ్చారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఏ రకంగా ఇచ్చింది? బై గివింగ్ రిలీఫ్ టు మ్యూచువల్ ఫండ్స్. రిలీఫ్ అంటే ఉపశమనం. రిలీఫ్ ఎందుకు వచ్చింది? ఉపశమనం ఎవరికి ఇస్తాం? టు సమ్మన్ హూ ఈజ్ ఇన్ ట్రబుల్. మ్యూచువల్ ఫండ్స్ ట్రబుల్స్లో ఉన్నాయి, ఆ ట్రబుల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్కి ఉపశమనాన్ని కలిగించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ రకంగా ఇన్వెస్టర్స్కి ఒక సపోర్ట్, మీకేం భయం లేదు, రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది మిమ్మల్ని కాపాడడానికి అని చెప్పి ఒక చిన్న సిగ్నల్ ఇచ్చింది. ఆ ట్రబుల్ ఏంటి? అవన్నీ మనం వెళ్తున్న కొద్దీ వస్తూ ఉంటాయి. ఆర్బీఐస్ లిక్విడిటీ ఫెసిలిటీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ స్టిల్ హింజెస్ ఆన్ బ్యాంక్స్ విల్లింగ్నెస్ టు లెండ్. చూడండి, ఇందులో గ్రామర్ ఉంది, వొకాబులరీ ఉంది, ప్లస్ ఫినాన్షియల్ జార్గన్ ఉంది, అన్నీ నేర్చేసుకుందాం. ఆర్బీఐ అనేది సింగులర్ కాబట్టి అపాస్ట్రోఫీ పెట్టి ఎస్ పెట్టారు. ఆర్బీఐ యొక్క లిక్విడిటీ ఫెసిలిటీ చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు నా క్లాసెస్ విన్న వాళ్ళు. లిక్విడిటీ అంటే అర్థం ఏంటి? అవైలబిలిటీ ఆఫ్ క్యాష్. సింపుల్ థింగ్. లిక్విడ్ క్యాష్ అని మన ఊర్లలో నాన్ కింద మాట్లాడేస్తాం. లిక్విడ్ క్యాష్ ఉందా, లిక్విడ్ క్యాష్ అది ఇది అంటాం కదా. సో లిక్విడ్ అంటే క్యాష్ అని అర్థం చేసుకోండి. లిక్విడిటీ ఫెసిలిటీ అంటే అవైలబిలిటీ ఆఫ్ క్యాష్. క్యాష్ని అవైలబుల్గా ఉంచడం. ఎవరికి అవైలబుల్గా ఉంచారు? మ్యూచువల్ ఫండ్స్కి ఉంచారు, బాగానే ఉంది. ఇట్ స్టిల్ హింజెస్ అంటే ఆధారపడుతుంది, డిపెండ్స్. మీకు హింజ్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి? హింజ్ అనేది నౌన్గాని వాడతాము, వర్బ్గాని వాడతాం. ఇక్కడ వర్బ్గా వాడారు, బట్ యాజ్ ఎ నౌన్ వాట్ డస్ ఇట్ మీన్? మనం ఇప్పుడు ఒక డోర్ ఉంది, డోర్ని ద్వారానికి అటాచ్ చేసేది హింజ్తోనే కదా. ఒక డోర్ని ద్వారానికి ఎలా అటాచ్ చేస్తాం? హింజ్ ఉంటుంది. అందులో సగం పోర్షన్ ఏమో ద్వారానికి మేకులు కొట్టేస్తాం, ఇంకో సగం పోర్షన్ ఏమో డోర్కి మేకులు కొట్టేసి ఉంటుంది. సో దాన్ని ఇలా మనం డోర్ని కదపచ్చు. సో డోర్ అనేది ఆ హింజ్ మీద ఆధారపడి ఆ ద్వారంతో అటాచ్ అవుతుంది. సో హింజ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏం తీసుకోవచ్చు మనం? డిపెండ్స్ ఆన్ అని అనొచ్చు. డిపెండ్కి ఇంకో సినోనిమ్ రిలై, RELY. ఇంకో సినోనిమ్ బ్యాంక్, BANK, బ్యాంక్. బ్యాంక్ అనే పదానికి 3 మీనింగ్స్ ఉన్నాయి. రివర్ బ్యాంక్ అంటే ఒడ్డు, నది ఒడ్డు అంటాం. బ్యాంక్ మామూలుగా మనకు తెలిసిన ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదొక మీనింగ్. ఇంకొక బ్యాంక్ యాజ్ ఎ వర్బ్ మీన్స్ డిపెండ్, రైట్? మీకు ఒక బ్యాంక్కి ఏదో ట్యాగ్ లైన్ ఉంటుంది, ఏ బ్యాంక్ దట్ యూ కెన్ బ్యాంక్ అపాన్ అని. చూడండి, ఏదో గుర్తులేదు నాకు, చెక్ చేయండి ఒకసారి. ఇట్ హింజెస్ ఆన్ బ్యాంక్స్ విల్లింగ్నెస్ టు లెండ్. విల్లింగ్నెస్ అంటే అర్థం ఏంటి? ఇష్టపడడం. విల్లింగ్ అంటే అర్థం ఏంటి? మనస్పూర్వకంగా, ఇష్టపూర్వకంగా. లెండ్ అంటే అప్పు ఇవ్వడం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడ్ అంటే డబ్బుల్ని అవైలబుల్గా ఉంచింది ఎవరికి? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి డబ్బులు లేవు, సఫర్ అవుతున్నారు. సో వాళ్ళకి అప్పు రూపంలో ఇవ్వడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఇండియా లిక్విడిటీ ఫెసిలిటీ అరేంజ్ చేసింది. కానీ
అది ఇట్ హింజెస్ ఆన్ బ్యాంక్స్ విల్లింగ్నెస్ టు లెండ్ అన్నారు. ఇక్కడ బ్యాంక్స్ చూడండి, బిఏఎన్ కేఎస్ బ్యాంక్స్ ఎస్ పెట్టి అపాస్ట్రఫీ పెట్టి విడిచిపెట్టేశారు. ఇందాక ఆర్బీఐ దగ్గర అపాస్ట్రఫీ పెట్టి పక్కన ఎస్ పెట్టారు. ఆర్బీఐ అనేది సింగులర్ పెట్టినప్పుడు అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడతాం. ప్లోరల్ దట్ ఎండ్స్ విత్ ఎస్తో ఎండ్ అయ్యే ప్లోరల్స్ ఏదన్నా వచ్చి దానికి పొసెసివ్ ఫామ్ పెట్టేటప్పుడు అపాస్ట్రఫీ పెట్టి విడిచిపెట్టేస్తాం, పక్కన మళ్ళీ ఎస్ రాదు. ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఇస్తుంది లోను, బ్యాంకులు వాటిని మ్యూచువల్ ఫండ్స్కి ఇవ్వాలి అని చెప్తుంది. బ్యాంకులు ఇవ్వాలనుకుంటే ఇస్తే, లేకపోతే ఇవ్వవు. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెసిషన్ అనేది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది దేని మీద ఆధారపడింది? ఇట్ హింజెస్ ఆన్ బ్యాంక్స్ విల్లింగ్నెస్ టు లెండ్. అది దాని అర్థం. The Reserve Bank of India's decision to open a special facility to ensure the availability of adequate liquidity for the mutual fund industry is a timely move in signaling to investors that the central bank is alert to the need to preserve financial stability in these challenging times. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైమ్స్ ఎటువంటి కాలాలు ఇవి? ఛాలెంజింగ్ టైమ్స్ అంటే మనల్ని ఛాలెంజ్ చేస్తున్న టైమ్స్. నార్మల్గా ఒక పని చేసుకుంటూ సంపాదించుకునే వ్యక్తులందరూ కూడా ఆ పని చేయలేని పరిస్థితిలోకి వచ్చేసారు. సంపాదన లేకుండా ఇంటిని ఎలా పోషించాలి అని చెప్పి బాధపడే టైమ్స్, టెస్టింగ్ టైమ్స్ అంటాం. మనల్ని పరీక్షాకాలం, అంటే మనల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు, మనల్ని టెస్ట్ చేస్తున్నాడు, మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుడు అనుకుంటున్నాం. అలాంటి పరిస్థితులు ఇవి. ఈ పరిస్థితుల్లో ప్రాబ్లం ఏంటి? బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్ సఫర్ అవుతున్నాయి లిక్విడిటీ లేక. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? డెసిషన్ తీసుకుంది. ఏ డెసిషన్? టు ఓపెన్ ఏ స్పెషల్ ఫెసిలిటీ, ఒక స్పెషల్ ఫెసిలిటీని ఓపెన్ చేయడానికి, లిక్విడిటీ ఫెసిలిటీని ఓపెన్ చేయడానికి. ఎందుకు? టు ఎన్ష్యూర్ ది అవైలబిలిటీ ఆఫ్ అడిక్వేట్ లిక్విడిటీ. ఎన్ష్యూర్ చేయడానికి, ఏది ఎన్ష్యూర్ చేయడానికి? అవైలబిలిటీ ఆఫ్ అడిక్వేట్ లిక్విడిటీ. అడిక్వేట్ అంటే సరిపడినంత, లిక్విడిటీ అంటే చెప్పాను మీకు క్యాష్ అని. సో ఎవరికి సరిపడినంత క్యాష్? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి సరిపడినంత క్యాష్ని అవైలబుల్గా ఉంచింది. అలా ఉంచడం కోసం ఒక స్పెషల్ ఫెసిలిటీని ఓపెన్ చేసింది. ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఒక టైమ్లీ మూవ్ అంటే కరెక్ట్ టైంలో తీసుకున్న నిర్ణయం. ఇన్ సిగ్నలింగ్ టు ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి వాళ్ళు, డబ్బులు పెట్టేవాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్లో అన్నింటిలోనూ పెట్టుబడి పెట్టే మనలాంటి వాళ్ళు ఇన్వెస్టర్స్ అంటారు. మనకి ఒక సిగ్నల్ ఇచ్చింది. ఏమని? దట్ ద సెంట్రల్ బ్యాంక్ ఈజ్ అలర్ట్. ఏమని ఇచ్చింది సిగ్నల్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద సెంట్రల్ బ్యాంక్ ఈజ్ అలర్ట్. అలర్ట్ అంటే ఏంటి? క్విక్ టు నోటీస్. అలర్ట్గా ఉండాలంటే అర్థం ఏంటి? మన కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం అన్నీ కూడా ఏది జరుగుతుందా అని చెప్పి ఒక నోటీస్ చేయాలంటనే దాన్ని అలర్ట్గా ఉండడం అంటాం మనం. అలర్ట్ టు ద నీడ్ టు ప్రిజర్వ్ అంటే మెయింటైన్. ఏది మెయింటైన్ చేయాలి? ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థికపరమైన స్థిరత్వాన్ని మెయింటైన్ చేయడం కోసం. ఇన్ దీస్ ఛాలెంజింగ్ టైమ్స్ అంటే ఆర్థిక స్థిరత్వం మెయింటైన్ చేయడం కోసం, అది అలాగే ఉంచడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్వేస్ అలర్ట్. అది ఎప్పుడు నోటీస్ చేస్తుంది, అలర్ట్గా ఉంటుంది, మీకు హెల్ప్ చేస్తుంది అని ఒక రకమైన సిగ్నల్ని ఇన్వెస్టర్స్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఈ డెసిషన్ ద్వారా. In assigning 50,000 crores exclusively for commercial banks to lend to mutual funds, the RBI made clear on Monday that it wants to tamp down on any build-up of liquidity strains at mutual fund houses in the wake of heightened volatility in the capital markets and increased resumption pressures as a fallout of the COVID-19 pandemic. చాలా వర్డ్స్ వచ్చాయి, బట్ వెరీ ఈజీ, చాలా ఈజీగా లాగించేద్దాం చూడండి. ఇన్ అసైనింగ్ అంటే అలొకేట్ చేయడం. ఎంత? 50,000 crores, 50,000 కోట్లు. ఎక్స్క్లూజివ్లీ ఫర్ కమర్షియల్ బ్యాంక్స్ టు లెండ్ టు మ్యూచువల్ ఫండ్స్. 50,000 కోట్లు కమర్షియల్ బ్యాంక్స్కి అలొకేట్ చేసింది. ఎందుకు? మీరు వాడుకోవడానికి కాదు, టు లెండ్ టు మ్యూచువల్ ఫండ్స్కి మాత్రమే అప్పు ఇవ్వండి అని చెప్పి అలొకేట్ చేసింది. ది ఆర్బీఐ మేడ్ క్లియర్ ఆన్ మండే రోజు ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ఏంటది? దట్ ఇట్ వాంట్స్ టు ట్యాంప్ డౌన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదన్నా ట్యాంప్ డౌన్ అంటే గట్టిగా కొట్టి దాన్ని ఫ్లాట్ చేయడం. అంటే ఇప్పుడు మనకి మట్టి ఉంది, అడ్డదిడ్డంగా ఉందనుకోండి, దాన్ని ఫ్లాట్గా చేయాలంటే ఏం చేస్తాం? ఒక సుత్తితో కొడతాం. ఏదన్నా వస్తువు పై సరిగ్గా లేకపోతే ట్యాంప్ డౌన్ అంటే దాన్ని గట్టిగా కొట్టి ఫ్లాట్గా చేయడానికి ట్యాంప్ డౌన్ అంటారు. అయితే ఇక్కడ మీనింగ్ ఏంటో చూద్దాం. ట్యాంప్ డౌన్ ఆన్ ఎనీ బిల్డప్ ఆఫ్ లిక్విడిటీ స్ట్రెయిన్స్. బిల్డప్ అంటే అర్థం ఏంటి? గ్రాడ్యువల్ అక్యూములేషన్, అంటే కొద్దిగా పెరగడం. బిల్డింగ్ అప్, ప్రెజర్స్ బిల్డ్ అవుతున్నాయి, టెన్షన్స్ బిల్డ్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? పెరుగుతున్నాయి, కొద్దిగా పెరుగుతున్నాయి అని అర్థం. ఏవి పెరుగుతున్నాయి? లిక్విడిటీ స్ట్రెయిన్స్. లిక్విడిటీ అంటే చెప్పాను మళ్ళీ, అవైలబిలిటీ ఆఫ్ క్యాష్ని లిక్విడిటీ అంటాం. స్ట్రెయిన్ అంటే అర్థం ఏంటి? ఇవాళ బాగా స్ట్రెయిన్ అయిపోయినారు అంటాం. స్ట్రెయిన్ అయిపోవడం అంటే అర్థం ఏంటి? జనరల్గా ఒక వ్యక్తికి 8 hours వర్క్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఆ రోజు 10 గంటలు పని చేయించారు అనుకోండి, ఏమవుతుంది? ఇట్ స్ట్రెయిన్స్ హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్. అతని యొక్క శక్తి సామర్థ్యాన్ని స్ట్రెయిన్ చేస్తుంది. అంటే
ఇట్ పుషెస్ డిమాండ్స్ అనమాట. ఎక్సెసివ్ డిమాండ్ ఆఫ్ యువర్ ఎబిలిటీస్ ఈజ్ కాల్డ్ స్ట్రెయిన్. అంటే మీకు చిన్న పదమే, తెలిసిన పదమైనా నేను డీటెయిల్గా చెప్తున్నాను, అంటే మీనింగ్ పూర్తిగా అర్థమవుతుందని. ఎక్సెసివ్ డిమాండ్ ఆర్ ప్రెషర్ ఆన్ యువర్ రిసోర్సెస్, ఆన్ యువర్ ఎబిలిటీస్ ఈజ్ కాల్డ్ స్ట్రెయిన్. ఇక్కడ ఏంటి ప్రాబ్లం? మ్యూచువల్ ఫండ్స్కి లిక్విడిటీ స్ట్రెయిన్ వచ్చింది. అంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర లెట్సే ఒక 10,000 కోట్లు క్యాష్ రూపంలో రెడీగా ఉంచారు, కానీ 15,000 కోట్లు రిడెంప్షన్ ప్రెజర్ వచ్చింది. అంటే అందరూ ఇన్వెస్టర్స్ అమ్మేస్తున్నారు వాళ్ళు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్, మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి. అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏం ఫేస్ చేస్తాయి? లిక్విడిటీ స్ట్రెయిన్, బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ లిక్విడిటీ. ఉన్నదంతా ఇప్పుడే ఇచ్చేస్తే నెక్స్ట్ అడిగేవాడికి ఏమిస్తాను, ఇది ప్రాబ్లం అనమాట. సో అందుకని లిక్విడిటీ స్ట్రెయిన్ ఫేస్ చేస్తున్నాయి at mutual fund houses in the wake of అంటే ఫాలోయింగ్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ అని అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ హైట్ అండ్ వొలటైలిటీ. హైట్ అండ్ అంటే పెరిగిన, హైట్ అంటే అర్థం ఏంటి? ఎత్తు. పెరిగిన, ఇంకా ఎత్తుగా అయిన అర్థం అంటే పెరిగింది అని అర్థం. పెరిగిన వొలటైలిటీ. వొలటైలిటీ అంటే అర్థం ఏంటి? మనకు తెలుసు, కెమిస్ట్రీలో చదువుకొని ఉంటాం. ఇనర్ట్ గ్యాసెస్, వొలటైల్ గ్యాసెస్. ఇనర్ట్ అంటే అర్థం ఏంటి? అవి మారవు. ఇప్పుడు మనకి నియాన్, ఆర్గాన్ ఇవన్నీ కూడా ఇనర్ట్ గ్యాసెస్, అవి వేరే వాటితో రియాక్ట్ అవ్వవు. వొలటైల్ గ్యాసెస్ అంటే అవి ఎక్కువగా రియాక్ట్ అయిపోతాయి, ఎందుకని వాటిని తొందరగా ఎవాపరేట్ అయిపోవడం, తొందరగా వేరే వాటితో రియాక్ట్ అంటే ఒకలాగా ఉండవు అనమాట, స్టేబుల్గా ఉండవు. స్టేబుల్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ అండ్ వొలటైల్ గ్యాసెస్. స్థిరత్వంగా, స్టేబుల్గా ఒకేలా ఉండకుండా మారిపోతూ ఉండేదాన్ని మనం వొలటైల్ అంటాం. హైట్ అండ్ వొలటైలిటీ అంటే ఏ రోజు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఒకరోజు స్టాక్ మార్కెట్ ఏమో 1000 పాయింట్స్ పెరిగిందంటారు, ఇంకో రోజేమో 2000 పాయింట్లు తగ్గిందంటాం, దీన్నే వొలటైలిటీ అంటాం. రోజు ఒకేలాగా ఉండకుండా విపరీతమైన మార్పులు రావడాన్ని వొలటైలిటీ అంటారు. ఎందులో వొలటైలిటీ వచ్చింది? ఇన్ క్యాపిటల్ మార్కెట్స్. ఓకే, క్యాపిటల్ మార్కెట్, ఫినాన్షియల్ జార్గన్ గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఏంటి? నాకు సెపరేట్ వీడియో చేస్తాను, ఇప్పటివరకు చేయలేదు, బట్ ఐ విల్ డూ ఇట్. క్యాపిటల్ మార్కెట్స్ అంటే అర్థం ఏంటంటే ఏ మార్కెట్ వేర్ లాంగ్ టర్మ్ మనీ ఈజ్ రైజ్డ్. లాంగ్ టర్మ్ మనీ అంటే మోర్ దాన్ 1 year పీరియడ్కి ఉన్న మనీని మనం లాంగ్ టర్మ్ మనీ అంటాం. అంటే కంపెనీ పర్స్పెక్టివ్లో, ఫ్రమ్ ఏ కంపెనీ పర్స్పెక్టివ్లో ఒక కంపెనీకి డబ్బులు కావాలంటే కంపెనీ ఏం చేయొచ్చు? ఇట్ కెన్ టేక్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ ఇట్ కెన్ ఇష్యూ షేర్స్ ఇష్యూ చేయొచ్చు. సో షేర్స్ ఇష్యూ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ కంపెనీ షేర్స్ ఎవరైనా కొనుక్కుంటే కంపెనీకి డబ్బులు వస్తాయి, కానీ కంపెనీ వాళ్ళకి తిరిగి చెల్లించక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళ షేర్స్. సో కంపెనీ వాళ్ళకి తిరిగి చెల్లించాల్సిన పని లేదు. సో కాబట్టి ప్రెషర్ లేదు. టైం లిమిట్ ఏమని చెప్తాం? మోర్ దాన్ 1 year, ఎందుకంటే ఎప్పుడు చెల్లించాలనే లిమిట్ ఏమీ లేదు కదా. సో కాబట్టి అందుకే స్టాక్ మార్కెట్ ఈజ్ కాల్డ్ క్యాపిటల్ మార్కెట్, ఎందుకంటే మోర్ దాన్ 1 year కింద కౌంట్ చేస్తారు, బికాస్ కంపెనీ ఈజ్ నాట్ లయబుల్ టు పే విత్ ఇన్ 1 year. మనం ఏ కంపెనీ షేర్స్ కొన్నా కంపెనీ మనకి ఏం పే చేయాల్సిన అవసరం లేదు, మనమే వేరే వాళ్ళకి అమ్ముకుంటాం. అందుకని అది క్యాపిటల్ మార్కెట్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే బాండ్ మార్కెట్ అంటేనే మోర్ దాన్ 1 year, 1 year నుంచి 5 years, 10 years, 20 years ఎంత అయినా. ఇదంతా ఏంటంటే మీకు ఎక్కువైపోతుందండి, నేను ఇంకొక వేరే క్లాస్లో చెప్తాను. సో క్యాపిటల్ మార్కెట్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే దేర్ ఆర్ 2 kinds ఆఫ్ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ అంటే మోర్ దాన్ 1 year పీరియడ్ ఉంటే దాన్ని క్యాపిటల్ మార్కెట్ అంటారు. లెస్ దాన్ 1 year పీరియడ్ ఉంటే దాన్ని మనీ మార్కెట్ అంటాం. సో అది బాండ్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, డివెంచర్స్ అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ ఏదన్నా కావచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ మోర్ దాన్ 1 year ఇట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ మార్కెట్. అంటే 5 years బాండ్స్, 3 years బాండ్స్, 1 year బాండ్స్ ఉన్నాయనుకోండి, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్. అలాగే అక్కడ 3 months, 4 months, 5 months ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ మనీ మార్కెట్. వేరే క్లాస్లో డీటెయిల్డ్గా చెప్తాను. ఫర్ నౌ యూ అండర్స్టాండ్ దట్ క్యాపిటల్ మార్కెట్ హ్యాస్ టు డీల్ విత్ ఆల్ సెక్యూరిటీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ మోర్ దాన్ 1 year టైం పీరియడ్, అంతే. అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో క్యాపిటల్ మార్కెట్లో వొలటైలిటీ పెరిగింది, అంటే స్టాక్ మార్కెట్లోను బాండ్ మార్కెట్లోనూ వొలటైలిటీ పెరిగింది, స్టేబుల్గా లేదు, ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది. అండ్ ఇంక్రీజ్డ్ రిజంప్షన్ ప్రెషర్ పెరిగిపోయింది. రిడెంప్షన్ అంటే ఏం చెప్పాను? రిజంప్షన్ కాదు, రిడెంప్షన్ అంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టిన తర్వాత దాన్ని అమ్మడాన్ని రిడీమ్ అంటాం. వెన్ ఎవర్ యూ సెల్ ఇట్ ఈస్ కాల్డ్ రిడీమ్ అంటారు. సో ఇప్పుడు జనాలందరికీ ఎకానమీ బాగుండదు కాబట్టి మన చేతిలో క్యాష్ ఉంచుకుంటే బెటరు, స్టాక్ మార్కెట్లోనూ మ్యూచువల్ ఫండ్స్లోనూ పెట్టడం మంచిది కాదు, ఉన్నది కూడా అమ్మేద్దామని చాలామంది పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ సెల్లింగ్ ఇట్. దాన్నే మీకు స్టాక్స్లో అయితే సెల్లింగ్ అంటాం, మ్యూచువల్ ఫండ్స్లో రిడెంప్షన్ అంటాం. సో అందరూ ఒకేసారి అమ్మేయడానికి వచ్చేస్తున్నారు, అందువల్ల వాటి మీద ప్రెషర్స్ పెరుగుతున్నాయి. ఎందుకు ఇవన్నీ జరిగాయి? యాజ్ ఏ ఫాలోఅవుట్ ఆఫ్ ది COVID-19 పాండమిక్. ఫాలోఅవుట్ అంటే ఏంటి అర్థం? ఫాలోఅవుట్ అంటే యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్, రైట్, ఫాలోయింగ్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ అని అంటాం, ఆఫ్ ది COVID-19 పాండమిక్ అంటే మహమ్మారి. సో COVID-19 వచ్చింది కాబట్టి వరల్డ్ వైడ్ లాక్డౌన్ వచ్చేసింది. ఈ లాక్డౌన్కి ఫాలోఅప్గా, అంటే లాక్డౌన్ వచ్చింది కాబట్టి యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ దాని పర్యవసానంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి.
అయితే దీని అర్థం. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి లిక్విడిటీ స్ట్రెయిన్స్ని, ఇలాంటి ప్రెజర్స్ని ఓ సుత్తితో కొట్టి సాఫ్ట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే అలాంటివి పెరగకుండా నేను చూసుకుంటాను మీకు ఎందుకు అని ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే అక్కడ ఇట్ వాంట్స్ టు ట్యాంప్ డౌన్ అని అన్నారు. ట్యాంప్ డౌన్ అంటే ఆ స్ట్రెయిన్స్ అనేవి బిల్డప్ అవ్వకుండా, పెరిగిపోకుండా నేను ఫ్లాట్ చేస్తాను, ఆపుతాను, రెడ్యూస్ చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే ట్యాంప్ డౌన్ అంటే టు రెడ్యూస్ ది ప్రెషర్, రెడ్యూస్ ది నెగిటివ్ థింగ్ అని అర్థం చేసుకోండి. ది ప్రాక్సిమేట్ ట్రిగర్ ఫర్ ద సెంట్రల్ బ్యాంక్స్ మూవ్ వాజ్ లాస్ట్ వీక్స్ అనౌన్స్మెంట్ బై Franklin Templeton Mutual Fund that it was winding up 6 debt funds that collectively had assets under management amounting to 26,000 crores. Okay, mali paiki vellamandi. Proximate trigger. What is the meaning of proximate? ప్రాక్సిమేట్ అనే పదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ ఏంటి, అప్రాక్సిమేట్, క్లోజెస్ట్ అనే మీనింగ్ మనకు తెలిసిందే. అప్రాక్సిమేట్, క్లోజెస్ట్, నియరెస్ట్ అనేది. ఇంకో మీనింగ్ ఇమీడియట్. ఇక్కడ మీనింగ్ ఫిట్ అయ్యేది ఇమీడియట్. ద ఇమీడియట్ ట్రిగర్. ఇమీడియట్గా ఇప్పుడు ఈ ట్రిగర్ ట్రిగర్ అంటే అర్థం ఏంటి, సంథింగ్ దట్ కాజెస్ అన్ యాక్షన్ టు హ్యాపెన్. అంటే ఒక యాక్షన్ జరగడానికి కారణం అయ్యేదని మనం ట్రిగర్ అంటాం. ప్రాక్సిమేట్ అంటే ఇమీడియట్. ఇమీడియట్గా ఇప్పుడు ఏది ఈ యాక్షన్ అంటే ఈ ప్రాబ్లం జరగడానికి కారణమైంది, సెంట్రల్ బ్యాంక్ ఈ యాక్షన్ తీసుకోవడానికి ఏది ట్రిగర్ అయింది, వాజ్ లాస్ట్ వీక్స్ అనౌన్స్మెంట్ బై ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ఒక అనౌన్స్మెంట్ చేసింది లాస్ట్ వీక్. ఏమని, దట్ ఇట్ వాజ్ వైండింగ్ అప్ 6 మ్యూచువల్ ఫండ్స్, 6 డెట్ మ్యూచువల్ ఫండ్స్ని వైండప్ చేస్తుంది. వైండప్ అంటే క్లోజ్, వైండప్ అంటే మూసేయడం. మొత్తం 6 డెట్ మ్యూచువల్ ఫండ్స్ని కంప్లీట్గా మూసేస్తుంది. వాట్ ఈజ్ ఎ డెట్ మ్యూచువల్ ఫండ్? మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ప్రజల నుంచి సేకరించిన, కలెక్ట్ చేసిన మనీని అవి ఎందులో ఇన్వెస్ట్ చేస్తాయి, డెట్ ఫండ్స్లో అంటే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మీకు సింపుల్గా చెప్తాను. మ్యూచువల్ ఫండ్ అంటే వీడియో ఉంది, బట్ ఎనీవే సింపుల్గా చెప్పేస్తాను. మ్యూచువల్ ఫండ్ అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో కానీ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం తెలియని చాలామంది ప్రజలు దే కెన్ రిలై ఆన్ మ్యూచువల్ ఫండ్స్. అంటే వాళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది, సామాన్య ప్రజల నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ, ఇన్వెస్టర్స్ నుంచి కానీ మనీని సేకరిస్తుంది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనీ సేకరించి మొత్తం ఒక 10,000 కోట్లు, 20,000 కోట్లు, 1000 కోట్లు ఎంతో కొంత అయ్యింది అనుకోండి. ఈ మనీని ప్రజల తరపున, వాళ్ళ ఇన్వెస్టర్స్ తరపున మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందులో, స్టాక్స్లో చేయొచ్చు, బాండ్స్లో చేయొచ్చు. స్టాక్స్లో చేస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటారు. బాండ్స్లో చేస్తే లేదా డిబెంచర్స్లో చేస్తే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. బాండ్, డిబెంచర్లు ఏంటివి, ఇవి స్టాక్స్ కాదు కదా, బాండ్స్. సో వాటిల్లో పెట్టే వాటిని డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు అనమాట. సో ఇలా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే వాటిని డెట్ ఫండ్స్ అంటారు. ఇలా అలాంటి 6 డెట్ ఫండ్స్ని వైండప్ చేసింది లాస్ట్ వీక్. ఆ ఫండ్స్ ఏం చేస్తాయి, ఫండ్స్ దట్ కలెక్టివ్లీ హ్యాడ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆఫ్ అమౌంటింగ్ టు 26,000 crores. ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ మొత్తం కలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ అంతా కలిపి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. 26,000 కోట్లు అంటారు మొత్తం ఏయుఎం, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. అంత విలువ ఉన్న డెట్ మ్యూచువల్ ఫండ్స్ని వైండప్ చేసేసింది, క్లోజ్ చేసేసింది. డౌట్ వస్తుంది, సార్ క్లోజ్ చేసేస్తే అందులో డబ్బులు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ప్రస్తుతానికి వాళ్ళు ఏమీ చేయలేరు, వెయిట్ చేయడం తప్పితే. అంటే డబ్బులు పెట్టేసినా అవి డబ్బులు ఎప్పుడు వస్తాయో ఏంటని కూడా వాళ్ళు చెప్పలేదు. డబ్బులు ఎలా వస్తాయి, ఇప్పుడు మన దగ్గర తీసుకున్న డబ్బుల్ని ఈ మ్యూచువల్ ఫండ్ ఏం చేసి ఉంటుంది, వేరే బాండ్స్లోనో వేటిలోనో ఇన్వెస్ట్ చేసి ఉంటుంది. ఆ బాండ్స్ నుంచి వీళ్ళకి రావాల్సిన డబ్బులు వీళ్ళకి వస్తే ఆ డబ్బుల్ని వీళ్ళ ఇన్వెస్టర్స్కి ఇస్తారు. సో ఇప్పుడు అదే పనిలో అది ఉంటుంది. ఎక్కడెక్కడైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో అవన్నీ అమ్ముతారు. అమ్మిన తర్వాత డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని వీళ్ళ ఇన్వెస్టర్స్కి ఇస్తారు. అది ఎప్పుడు జరుగుతుందని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇది లాస్ట్ వీక్ జరిగింది. ఇలా జరిగేసరికి ప్రజలకు ఏమవుతుంది, భయం. నేను డబ్బులు పెట్టేశాను, నా డబ్బులు ఎప్పుడు ఇస్తారో నాకు చెప్పకుండా క్లోజ్ చేస్తారు. ఇస్తారు ఎప్పుడనేది తెలియదు. దీనివల్ల ఏమవుతుంది, సిస్టమ్ మీద నమ్మకం ప్రజలకి సన్నగా వెళ్ళిపోతుంది. అందుకనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఒక దగ్గర నుంచి అందరికీ వెళ్ళిపోతుందేమని భయపడి సడన్గా వచ్చి 50,000 కోట్లు నేను అప్పిస్తాను, ప్రస్తుతానికి ఈ అప్పును వాడుకోండి, తర్వాత నాకు తీర్చండి అని చెప్పి బ్యాంకులకి చెప్పింది. ఈ డబ్బులు తీసుకొని మీరు బ్యాంకులకేమో మ్యూచువల్ ఫండ్స్కి ఇవ్వండి అని చెప్తుంది అనమాట. The RBI has rightly recognized the urgent need to ward off any incipient contagion impact from the closure of these funds. ఆర్బీఐ రికగ్నైజ్ చేసింది. ఏం రికగ్నైజ్ చేసింది, ది అర్జెంట్ నీడ్ అంటే అత్యవసరంగా ఉన్న ఈ అర్జెంట్ నీడ్ అంటే అవసరం, ఈ అవసరాన్ని గుర్తించింది. ఏంటి అవసరం, టు వార్డ్ ఆఫ్ అంటే టు కీప్ సమ్వన్ అవే. జనరల్గా మనకి ఇవిల్కి అంటారు, టు వార్డ్ ఆఫ్ ఇవిల్ అంటే దెయ్యాలు, భూతాలు మనకి దగ్గరికి రాకుండా మనం చాలామంది తాయెత్తులు కడతాం, నిమ్మకాయలు పెట్టుకోవడం చేస్తారు. ఎందుకు, టు వార్డ్ ఆఫ్ ఇవిల్. వార్డ్ ఆఫ్ అంటే కీప్ సమ్వన్ అట్ ఎ డిస్టెన్స్ అవే. ఇక్కడ ఏది దూరంగా ఉంచాలి,
వార్డ్ ఆఫ్ అంటే టు కీప్ సమ్మన్ అవే అని అర్థం. ఎనీ ఇన్సిపియంట్ కంటేజియన్ ఇంపాక్ట్. ఇన్సిపియంట్ అంటే బిగినింగ్ టు డెవలప్, అంటే ఇంకా డెవలప్ అవ్వలేదు కానీ బిగిన్ అవుతుంది. ఏంటి బిగిన్ అవుతుంది? కంటేజియన్ ఇంపాక్ట్. కంటేజియన్ అంటేనే కమ్యూనికేషన్ ఆఫ్ ఎ డిసీజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్, దాన్ని కంటేజియన్ అంటాం. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందడాన్ని కంటేజియన్ అంటాం. ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలా చేసింది, ఇది అక్కడతో ఆగకుండా మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇదే పరిస్థితి వస్తే అప్పుడు ఏమంటాం? కంటేజియన్. ప్రాబ్లం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో చోటికి వ్యాప్తి చెందుతుంది. దాన్ని ఆపాలి. దాన్ని ఆపాలంటే నెక్స్ట్ ఆ లైన్లో ఉండే వాళ్ళకి మనం ఇప్పుడే సపోర్ట్ చేయాలి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చి ఈ 50,000 కోట్లు బ్యాంకులకు అందుబాటులోకి తెచ్చింది. ఇది దీని అర్థం. వార్డ్ ఆఫ్ అంటే టు కీప్ సంథింగ్ అవే. ఇన్సిపియంట్ అంటే సంథింగ్ దట్ ఈస్ బిగినింగ్ టు డెవలప్. ఇప్పుడు ఇక్కడ జరిగింది వేరే వాటిలో కూడా డెవలప్ అవ్వచ్చు, బిగిన్ అవ్వచ్చు. ఏంటది? కంటేజియన్ ఇంపాక్ట్. కంటేజియన్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో చోటికి వ్యాప్తి చెందడం. ఇంపాక్ట్ అంటే ప్రభావం. ఫ్రమ్ ద క్లోజర్ ఆఫ్ దీస్ 6 ఫండ్స్. ఇక్కడ మొదలైంది కాబట్టి ఇక్కడ నుంచి అని అర్థం. విత్ ది ఓవరాల్ ఇండస్ట్రీ వైడ్ AUM ఫర్ డెట్ ఫండ్స్ అబౌట్ 15 lakh crore. మొత్తం డెట్ ఫండ్స్ యొక్క టోటల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంతా 15 లక్షల కోట్లు. ఇమాజిన్, అందరూ ఒకేసారి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని వచ్చారనుకోండి, ఎక్కడ తెస్తారు? వీళ్ళు ఏం చేయాలి? బాండ్స్ అమ్మాలి. బాండ్స్ అమ్మాలంటే అక్కడ కొనేవాళ్ళు ఉండాలిగా వెంటనే. ఇది ఏంటంటే ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. నేను బాండ్ అంటే ఏంటి, అవి ఎలా ట్రేడ్ అవుతాయని చెప్పి ఒక వీడియో చేశాను. అది చూస్తే మీకు బాండ్స్ ఎలా ట్రేడ్ అవుతాయో అర్థమవుతుంది. మ్యూచువల్ ఫండ్ ఏంటి అని ఒక వీడియో చేశాను. అది చూస్తే మ్యూచువల్ ఫండ్ ఏంటి అని అర్థమవుతుంది. సో ఇక్కడ చాలా పదాలు వస్తాయి. ప్రతి పదానికి అంత డీప్గా వెళ్తే ఒక రోజు పడుతుంది చెప్పడం. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ వర్డ్ ఈజ్ అ లెసన్ ఇన్ ఇట్ సెల్ఫ్. వీలైనంత చెప్పడానికి ట్రై చేస్తున్నాను. With the overall industry-wide assets under management for debt funds at about 15 lakh crore, it was crucial for the banking regulator to reassure investors that the liquidity need not be a concern while deciding on whether to retain or redeem their investments in these mutual funds. So, ప్రజలకి ఒక సిగ్నల్ ఇస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీరు వర్రీ అవ్వకండి, లిక్విడిటీ ఇష్యూస్ లేవు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే నేను చూసుకుంటాను, మీ డబ్బులు మీరు రిడీమ్ చేసేయాలా రిటైన్ చేయాలనే ఆలోచనలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రజలందరూ టెన్షన్ పడిపోయి వెంటనే అమ్మేయాలని రావక్కర్లేదు, మీరు గాబరపడకండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రకంగా చెప్తుందన్నమాట. చెప్పలేదు యాక్చువల్లీ, ఇట్ వాస్ క్రూషియల్ ఫర్ ది బ్యాంకింగ్ రెగ్యులేటర్ టు రీఎష్యూర్. అది రీఎష్యూర్ చేయాలి. రీఎష్యూర్ అంటే అర్థం ఏంటి? అభయం ఇవ్వడం, ధైర్యాన్ని ఇవ్వడం, మనలో ఉన్న భయాన్ని తీసేయడం. టు రిమూవ్ ఫియర్స్ or uncertainties is called reassurance. The Association of Mutual Funds in India, AMFI, had separately last week sought to assure investors that a majority of debt fund schemes had invested in superior quality securities and had appropriate liquidity to back their normal operations. AMFI ఏం చెప్తుంది? మీరు కంగారు పడకండి, మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టారో ఆ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేశాయి? సుపీరియర్ క్వాలిటీ క్రెడిట్ సెక్యూరిటీస్, మంచి కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేశాయి, మంచి గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే ఇన్వెస్ట్ చేశాయి. సో ఎవరికి డబ్బులు పోతాయని భయం లేదు, మీరు ప్రశాంతంగా ఉండండి, డే టు డే ఆపరేషన్స్ కూడా హ్యాపీగా జరుగుతాయి, వర్రీ అవ్వద్దు అని చెప్పి AMFI కూడా లాస్ట్ వీక్ అష్యూరెన్స్ ఇవ్వడానికి, నమ్మకాన్ని ఇవ్వడానికి, అంటే భయపడకుండా ఉండండి అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. సో వాళ్ళ దగ్గర అప్రోప్రియేట్ లిక్విడిటీ ఉంది, అవసరమైనంత లిక్విడిటీ ఉంది. దేనికి? టు బ్యాక్ అంటే సపోర్ట్ దే నార్మల్ ఆపరేషన్స్, రోజువారీ ఆపరేషన్స్ నడపడానికి అవసరమైనంత లిక్విడిటీ ఉంది, మీరు టెన్షన్ పడొద్దు, అన్నీ సక్రమంగా సర్దుకుంటాయని AMFI కూడా చెప్పింది. సో ఈ ఎంటైర్ పారాగ్రాఫ్లో ఏం జరిగిందో చూడండి. మొత్తానికి ఈ పారాగ్రాఫ్లో ప్రాబ్లమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయండి ఎస్ఏ రైటింగ్లో, అంటే ఇప్పుడు ఇలాంటి ఎడిటోరియల్ చదువుతున్నప్పుడు వన్ థింగ్ దట్ వీ నీడ్ టు అబ్జర్వ్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంతా కూడా ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. స్టార్టింగ్లో కాంటెక్స్ట్, ఎందుకు ఏం జరిగిందని చెప్పి చిన్న కాంటెక్స్ట్ ఇస్తాడు, తర్వాత ఆ ప్రాబ్లమ్ని ఎక్స్పాండ్ చేస్తారు. అంటే ఏంటి ఆ ప్రాబ్లం, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి అనేది మొత్తం ఎక్స్పాండ్ చేస్తూ ఫస్ట్ పారాగ్రాఫ్ ఫినిష్ చేశారు. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చేస్తారు, నాకు తెలిసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అని ఒకటి చెప్పాం కదా, దాని గురించి డీటెయిల్స్ ఇస్తారు. అది చదువుతాం. While the facility is a straightforward 90-day repo-based lending window from which banks can avail credit to provide loans to mutual funds, there are concerns about the banking industry's willingness to expose itself to the credit risk involved in making these fresh loans. Long sentence, but very easy to understand.
వైల్ ద ఫెసిలిటీ ఈజ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏంటి ఆ ఫెసిలిటీ? ఇందాక చదివాం కదా, స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ అరేంజ్ చేసింది అని. ఏంటి ఆ ఫెసిలిటీ? ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ 90-day రెపో బేస్డ్ లెండింగ్ విండో. రెపో బేస్డ్ అంటే రెపో రేట్ ఎంత 4.4% ఉంది. సో 4.4%కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి వడ్డీ ఇస్తుంది, అప్పు ఇస్తుంది, వడ్డీకి అప్పు ఇస్తుంది. ఇచ్చింది, ఓకే. అది ఎన్ని రోజుల్లో తీర్చాలి? 90 days. 90-day రెపో కదా, సో 90 daysలో తిరిగి తీర్చాల్సి ఉంటుంది. కెన్ అవైల్ క్రెడిట్ అంటే అప్పు తీసుకోవచ్చు బ్యాంకుల దగ్గర. ఎందుకు? టు ప్రొవైడ్ లోన్స్ టు మ్యూచువల్ ఫండ్స్కి లోన్స్ ఇవ్వడానికి. ఇది బాగానే ఉంది. దేర్ ఆర్ కన్సర్న్స్ అబౌట్ ది బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ విల్లింగ్నెస్ టు ఎక్స్పోజ్ ఇట్ సెల్ఫ్. బాగానే ఉంది, కానీ బ్యాంకులు ఈ డబ్బులు తీసుకుని మ్యూచువల్ ఫండ్స్కి ఇస్తాయా, ఇవ్వవా? ఇస్తే బ్యాంకులకు రిస్క్ ఏమో, ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ తిరిగి చెల్లించకపోతే ఇలాంటి ఇష్యూస్ ఉంటాయన్నమాట. అందుకే అన్నాడు విల్లింగ్నెస్ టు ఎక్స్పోజ్ ఇట్ సెల్ఫ్ టు క్రెడిట్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ దీస్ ఫ్రెష్ లోన్స్. బ్యాంకులకి రకరకాల రిస్కులు ఉంటాయి. మార్కెట్ రిస్క్, క్రెడిట్ రిస్క్, సిస్టమిక్ రిస్క్. దెర్ ఆర్ అరౌండ్ 7 or 8 kinds ఆఫ్ రిస్క్స్. వాటి గురించి ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతం మాట్లాడుతుంది క్రెడిట్ రిస్క్. క్రెడిట్ రిస్క్ అంటే అర్థం ఏంటి? ద రిస్క్ ఆఫ్ ఏ డిఫాల్ట్. అంటే డిఫాల్ట్ అంటే అర్థం ఏంటి? పే చేయకపోవడం. ఏదైనా లోన్ ఇచ్చినప్పుడు అది పే చెయ్యరేమో అనే రిస్క్ని మనం క్రెడిట్ రిస్క్ అంటాం. అంటే క్రెడిటే రిస్క్లో పడిపోతుంది. క్రెడిట్ అంటే అప్పు, నువ్వు ఇచ్చిన అప్పు తిరిగి కట్టకపోవడం వల్ల వచ్చే రిస్క్ క్రెడిట్ రిస్క్. సో భయం ఏంటి? వీళ్ళకి మ్యూచువల్ ఫండ్స్కి ఇస్తాను, వాళ్ళు తిరిగి కట్టకపోతే అది క్రెడిట్ రిస్క్ అనమాట. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ స్ట్రగుల్ అవుతున్నాయి కదా, మనం వాళ్ళకి లోన్ ఇస్తే వాళ్ళు ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోతే లేదా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతే మనకు కట్టరేమో అనే భయమే క్రెడిట్ రిస్క్ ఇక్కడ. సో ఆ క్రెడిట్ రిస్క్కి దూరంగా దానికి ఎక్స్పోజ్ అవ్వడం అవసరమా లేదా అని చెప్పి బ్యాంక్స్ ఆలోచిస్తున్నాయి. అందుకే వాటి విల్లింగ్నెస్ మీద ఇది ఆధారపడింది అని చెప్తున్నారు. దట్ ద రిజర్వ్ బ్యాంక్ వాజ్ కాగ్నిజెంట్ ఆఫ్ దిస్. కాగ్నిజెంట్ అంటే అవేర్, హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్. రిజర్వ్ బ్యాంక్ ఈ విషయం తెలుసు. దట్ ద రిజర్వ్ బ్యాంక్ వాజ్ కాగ్నిజెంట్ ఆఫ్ దిస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ద వే దట్ ద నార్మ్స్ హ్యావ్ బీన్ టైలర్ మేడ్ టు ఇన్సెంటివైజ్ ద బ్యాంక్స్ టు లెండ్. ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ చూడండి. రిజర్వ్ బ్యాంక్కి బేసికల్గా ఈ విషయం తెలుసు. ఆ తెలుసు అనే విషయం మనకెలా తెలిసింది? ఈజ్ ఎవిడెంట్ అంటే అపరెంట్, బయటికి కనిపిస్తుంది, క్లియర్. ఇన్ ద వే దట్ ద నార్మ్స్ హ్యావ్ బీన్ టైలర్ మేడ్. నార్మ్స్ అంటే రూల్స్. హ్యావ్ బీన్ టైలర్ మేడ్. టైలర్ మేడ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం బట్టలు రెడీమేడ్ కొనుక్కోవచ్చు, టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవచ్చు. టైలర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? మన కొలతలకు తగినట్టు వాడు కొలతలు తీసి టేప్తో కొలిసి మనకి కుడతాడు. టైలర్ మేడ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ అవసరానికి తగ్గట్టుగా చేసిందని టైలర్ మేడ్ అంటాం. సంథింగ్ దట్ ఫిట్స్ ఏ సర్టెన్ పర్పస్. ఒక సర్టెన్ పర్పస్కి, పరిస్థితికి, సిచ్యువేషన్కి తగ్గట్టుగా రూల్స్ని మార్చింది అని చెప్తున్నారు. అందుకే టైలర్ మేడ్ అన్నారు అక్కడ. టు ఇన్సెంటివైజ్. ఇన్సెంటివైజ్ అంటే టు ఎంకరేజ్ ది బ్యాంక్స్ టు లెండ్. బ్యాంక్స్ని మ్యూచువల్ ఫండ్స్కి ఎంకరేజ్ చేసేలాగా, లెండ్ చేయడానికి ఎంకరేజ్ చేసేలాగా కొన్ని రూల్స్ని మార్చింది. ఎందుకు ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తుంది? ఎందుకు? బ్యాంక్స్కి విల్లింగ్నెస్ లేదు. మ్యూచువల్ ఫండ్స్కి అప్పు ఇవ్వడానికి బ్యాంక్స్ సిద్ధంగా లేవు, విల్లింగ్గా లేవు. ఎందుకు లేవు? క్రెడిట్ రిస్క్. తిరిగి ఇవ్వరేమో, లోన్ డిఫాల్ట్ చేస్తారేమో, మనం తర్వాత దెబ్బైపోతాం, వాళ్ళని కాపాడడానికి చూసి మనం దెబ్బైపోతామని బ్యాంకులు భయపడుతున్నాయి. అందుకే బ్యాంకులు ఎంకరేజ్ చేయడం కోసం కొన్ని నామ్స్ని మార్చింది. ఆ నామ్స్ ఏంటో చదువుదాం. ఫ్రమ్ అలోయింగ్ బ్యాంక్స్ టు బ్రీచ్ దేర్ 25% సీలింగ్ ఆన్ హెల్డ్ టు మెచ్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ లెండింగ్ టు మ్యూచువల్ ఫండ్స్, to exempting the support extended from banks overall capital market exposure limits, to exempting the support extended from banks overall capital market exposure limits, the central bank has sought to ease the flow of credit to these fund houses. చదవండి, చాలా ఈజీ. అయితే 2 రూల్స్ తీసుకొచ్చింది. అప్పుడు ఇందాకే చెప్పాను, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? 2 నామ్స్ని మార్చింది, రూల్స్ని తీసుకొచ్చింది. ఏంటవి? మొదటి రూల్ ఏంటి? ఫ్రమ్ అలోయింగ్ బ్యాంక్స్ టు బ్రీచ్ దేర్ 25% సీలింగ్ ఆన్ హెల్డ్ టు మెచ్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్. బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్స్ 3 రకాలు ఉంటాయి. ఒకటి హెల్డ్ టు మెచ్యూరిటీ. చూడండి, హెల్డ్ టు మెచ్యూరిటీ అంటే ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ కొని దాని మెచ్యూరిటీ అయ్యేంత వరకు వెయిట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్స్ బాండ్స్ ఇష్యూ చేసే, బ్యాంక్ వెళ్ళి కొనుక్కుంది, 5 సంవత్సరాల బాండ్ అనుకోండి, కొనేసి 5 సంవత్సరాలు కూడా అమ్మకుండా ఉంచితే దట్ ఈస్ హెచ్టిఎం, హెల్డ్ టు మెచ్యూరిటీ. మధ్యలో అమ్మకూడదు. అలాంటి వాడిని హెల్డ్ టు మెచ్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. అయితే అది ఒక టైప్. రెండోది ఏంటంటే అవైలబుల్ ఫర్ సేల్, ఏఎఫ్ఎస్ అంటారు. ఏఎఫ్ఎస్ అంటే అవైలబుల్ ఫర్ సేల్. అంటే బ్యాంక్ ఏదన్నా సెక్యూరిటీ స్టాక్స్ కానీ లేకపోతే బాండ్స్ కానీ కొంటుంది, కానీ దే ఆర్ అవైలబుల్ ఫర్ సేల్, మెచ్యూరిటీ వరకు ఉంచదు. షేర్స్కి మెచ్యూరిటీ ఉండదు, అలా ఉంచుకోవడమే లైఫ్ లాంగ్, లేదా అమ్మేసుకోవచ్చు. బాండ్స్కి మెచ్యూరిటీ ఉంటుంది, మెచ్యూరిటీ వరకు ఉంచకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసే ప్రొవిజన్ ఉన్న వాటిని ఏఎఫ్ఎస్ అంటారు, అవైలబుల్ ఫర్ సేల్. మూడోది హెల్డ్ ఫర్ ట్రేడింగ్, హెచ్ఎఫ్టీ.
అంటే హెల్డ్ ఫర్ ట్రేడింగ్. సో 3 kinds ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. హెల్డ్ ఫర్ ట్రేడింగ్ అంటే బ్యాంకు ఓన్లీ షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మేకింగ్ ఆబ్జెక్టివ్తో కొంటుంది వాటిని. అంటే ఈ రోజు కొని మళ్ళీ అమ్మేస్తుంది, ఎందుకు లాభం కోసం కొంటుంది అనమాట. అదే షార్ట్ టర్మ్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ 90 days అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెసిఫై చేసింది. సో 90 రోజుల్లో వాటిని తిరిగి అమ్మేయాలి. ఒకవేళ 90 రోజుల్లో అమ్మలేకపోతే వాటి కేటగరైజేషన్ అవైలబుల్ ఫర్ సెక్యూరిటీలోకి మారిపోతాయి. అర్థమైంది? ఏదైనా కొనేసింది, అదేమో ఫస్ట్ ఏమో హెల్డ్ ఫర్ ట్రేడ్ కేటగిరీలో పెట్టింది. 90 daysలో అమ్మాలి. అది ప్రాఫిట్ కోసమే కదా కొన్నాం, 90 daysలో అమ్మేయాలి. అమ్మకుండా ఉంచేశారు అనుకోండి, అది అవైలబుల్ ఫర్ సేల్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. సో మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే హెల్డ్ టిల్ మెచ్యూరిటీ, HTM అంటారు. అయితే హెల్డ్ టిల్ మెచ్యూరిటీకి బ్యాంక్స్ కొన్న లిమిట్ ఏంటంటే 25% మాత్రమే. అంటే మీకున్న మొత్తం ఇన్వెస్ట్మెంట్స్లో 25% మాత్రమే HTM ఉండాలి. మిగిలినవన్నీ కూడా మిగిలిన 2 రకాలు ఉండాలి. అందులో ఎన్ని రకాలు ఉంటుందని బ్యాంక్ ఇష్టం. కానీ HTMకి లిమిటేషన్ పెట్టింది. మీకు డౌట్ వస్తుంది, ఎందుకు లిమిటేషన్ పెట్టాలి అని చెప్పి. HTM అంటే అర్థం ఏంటి, మెచ్యూరిటీ అయ్యేంత వరకు అమ్మకూడదు. సో మధ్యలో సడన్గా బ్యాంకులకి డబ్బులు వచ్చినా సరే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అమ్మడానికి అవకాశం లేదు. అప్పుడు బ్యాంకులకి లిక్విడిటీ ఇష్యూలు వస్తాయి. సడన్గా డబ్బులు వచ్చాయి, నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇక్కడ, అది అమ్మలేవు. బికాజ్ ఇట్ ఈస్ HTM. మెచ్యూరిటీ వరకు నువ్వు ఉంచాలి, తర్వాత ఎప్పుడూ వస్తాయి కానీ ఇప్పుడు దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. సో బ్యాంకులకి లిక్విడిటీ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం అన్నీ అలాంటి వాటిలోనే పెట్టేస్తే తలనొప్పవుతుంది. ఇప్పుడు AFS కానీ ఈ హెల్డ్ ఫర్ ట్రేడింగ్ HFT కానీ అయితే అమ్మేయచ్చు కదా, వెంటనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అందులో పెట్టేస్తే రిస్క్ ఉంటుంది, అందుకని లిమిటేషన్ పెడుతుంది అనమాట బ్యాంక్. అది 25% లిమిట్ ఉంది. అయితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి మీరు లోన్లు ఇచ్చి ఇలా చేశారనుకోండి, మ్యూచువల్ ఫండ్స్కి లోన్లు ఇచ్చినప్పుడు ఎలా అవుతుందంటే, మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న బాండ్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళకి ఇచ్చేసి ఆ లోన్ డబ్బులు తీసుకుంటాయి. రకరకాల అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఇది కాంప్లెక్స్, ఫైనాన్షియల్ వరల్డ్ అనేది చాలా కాంప్లెక్స్, దిగుతున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఫస్ట్ టైమర్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు అర్థమవుతాయి, చెప్పడం కొంచెం కష్టం, అంటే చాలా ఎక్కువైపోతుంది అనమాట. సో కొంచెం తగ్గించి చెప్తాను, మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఇందులో వీళ్ళకి ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్, ఈ లోన్లు ఏవైతే ఉన్నాయో అది మీ HTM కింద నేను కౌంట్ చేయను, అంటే ఆ 25% దాటిపోయినా నేనేం అనను అని చెప్పి చెప్తుంది. అంటే హెల్డ్ టు మెచ్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు పెంచుకోవచ్చు 25% పైగా. ఉద్దేశం అది. మామూలుగా 25% ఉంచాలి కదా. మీరు నిజంగా నేను ఇచ్చిన ఫెసిలిటీస్ని వాడుకొని నా దగ్గర డబ్బులు తీసుకొని మ్యూచువల్ ఫండ్స్కి మీరు అప్పిస్తే మీరు HTM లిమిట్ని 25% దాటి వాడుకోవచ్చు. అంటే మీరు హెల్డ్ టు మెచ్యూరిటీ సెక్యూరిటీస్ ఇంకా ఎక్కువ కొనుక్కోవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జంప్షన్ ఇస్తుంది. ఇది మొదటిది. ఎందుకు? టు ఇన్సెంటివైజ్ దెమ్, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం. ఎందుకు ఎంకరేజ్ చేయాలి? బ్యాంకులకి మ్యూచువల్ ఫండ్స్కి ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? క్రెడిట్ రిస్క్ ఉంటుందేమోనని. క్రెడిట్ రిస్క్ అంటే అర్థం ఏంటి? ఇచ్చిన అప్పు వాళ్ళు తిరిగి తీర్చరేమోనని, డిఫాల్ట్ చేస్తారేమోనని. సో డిఫాల్ట్ చేస్తారేమోనని భయం ఉంది. భయం ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్కి ఇవ్వాలని ఇష్టపడట్లేదు. ఇష్టపడేలా చేయడం కోసం, వాటిని ఎంకరేజ్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గేలం వేస్తుంది. ఏంటా గేలం? మీ హెల్డ్ టు మెచ్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 25% సీలింగ్ మీరు బ్రీచ్ చేసేయచ్చు. బ్రీచ్ అంటే క్రాస్ చేసేయచ్చు, దాన్ని దాటి వెళ్ళిపోవచ్చు అని ఒక చిన్న ఇన్సెంటివ్ ఇచ్చింది. ఒకటే. రెండోది ఏంటి? ఫ్రమ్ అన్నాడు, అక్కడి నుండి టూ చూడండి. ఎగ్జంప్టింగ్ ద సపోర్ట్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ బ్యాంక్స్ ఓవరాల్ క్యాపిటల్ మార్కెట్ ఎక్స్పోజర్ లిమిట్స్. తప్పుగా చదివాను. ఎగ్జంప్టింగ్ ద సపోర్ట్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ బ్యాంక్స్ ఓవరాల్ క్యాపిటల్ మార్కెట్ ఎక్స్పోజర్ లిమిట్స్. ఇది ఇంకొకటి. ఈ లిమిటేషన్ ఏంటంటే, క్యాపిటల్ మార్కెట్ అంటే ఇందాకే చెప్పాను, లాంగ్ టర్మ్ మార్కెట్ని క్యాపిటల్ మార్కెట్ అంటాం. లాంగ్ టర్మ్ అంటే స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ కింద వస్తుంది, ప్లస్ డెట్, బాండ్స్, డిబెంచర్స్ 1 year పైగా టైం పీరియడ్ ఉన్న ఎటువంటి వాటినైనా కూడా మనం లాంగ్ టర్మ్ మార్కెట్ లేదా క్యాపిటల్ మార్కెట్ కింద కన్సిడర్ చేస్తాం. అయితే బ్యాంక్స్కి లిమిటేషన్ ఉంది. బ్యాంక్స్ యొక్క టోటల్ నెట్ వర్త్ అంటే నికర విలువ, మొత్తం బ్యాంక్ని వాల్యుయేషన్ వేస్తే వాటి టోటల్ విలువలో 40%కి మించి క్యాపిటల్ మార్కెట్స్కి ఎక్స్పోజర్ ఉండకూడదు. అంటే ఒక బ్యాంక్ వాల్యుయేషన్ 100 కోట్లు అనుకో, ఈ బ్యాంకు 40 కోట్లకు మించి క్యాపిటల్ మార్కెట్స్లో ఎక్స్పోజర్ ఉండకూడదు. ఎక్స్పోజర్ అంటే అది లోన్ రూపంలో అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ రూపంలో అవ్వచ్చు, ఏ రూపంలోనే అవ్వచ్చు. ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి లోన్ ఇచ్చింది అనుకోండి, అది కూడా క్యాపిటల్ మార్కెట్కి ఎక్స్పోజర్ కింద లెక్క. స్టాక్ మార్కెట్లో బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, అది కూడా ఎక్స్పోజర్ కింద లెక్క. ఆ టోటల్ ఎక్స్పోజర్స్ అనేవి 40% పెంచకూడదు అనేది ఇంకొక నామ్. ఆ నామ్ నుంచి కూడా ఇప్పుడు ఇచ్చే సపోర్ట్ని ఎగ్జంప్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి మీరు లోన్ ఇస్తారు, లెట్స్ సే 10,000 కోట్లు స్టేట్ బ్యాంక్ తీసుకుని వేరే మ్యూచువల్ ఫండ్కి ఇచ్చింది లోను. అయితే ఈ 10,000 కోట్లని ఆ లిమిట్లో కౌంట్ చేయను అంటుంది. ఆ 40% లిమిట్ ఏదైతే ఉందో ఈ 10,000 కోట్లు అందులో కౌంట్ చేయను, ఎగ్జంప్షన్ ఇస్తుంది. ఇలా 2 రూల్స్ ఇచ్చిందనమాట. ఇవన్నీ చేస్తూ ఏం చేసింది సెంట్రల్ బ్యాంక్? హ్యాస్ సాట్ టు ఈజ్ ద క్యాష్ ఫ్లో ఆఫ్ క్రెడిట్ టు ఫండ్ హౌసెస్. సో ఈ ఫండ్ హౌసెస్కి క్యాష్ ఫ్లో వెళ్ళేలాగా
ఈజ్ ది ఫ్లో, ఈజ్ అంటే అర్థం ఏంటి, అది వెళ్ళేలాగా దాన్ని ఈజీ చేయడం కోసం ట్రై చేసింది. రైట్. స్టిల్ అయినప్పటికీ, ఇఫ్ ద రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెటింగ్ లెండర్స్ టు సపోర్ట్ ది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ త్రూ ఎ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో operation backed by 50,000 crore is any pointer, clearly the banking industry, beset by bad loans, appears to have little appetite for adding any credit that it deems risky. రీసెంట్గా ఇప్పుడు ఇంకోటి చెప్పాలి మీకు, రీసెంట్గా ఏం జరిగిందంటే TLTRO వాళ్ళు తీసుకొచ్చింది, టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. అంటే అర్థం ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ కూడా రిస్క్లో ఉన్నాయి, NBFCs అంటాం. అంటే మనకి శ్రీరామ్ ఫైనాన్స్, LIC ఫైనాన్స్ చూస్తుంటాం చూడండి, బ్యాంకులు కాదు కానీ అప్పులు ఇస్తుంటాయి. అలాంటి వాటన్నిటి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ అంటారు. వాళ్ళు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నారు. వాళ్ళని కాపాడటం కోసం ఏం చేసింది, 50,000 కోట్లు బ్యాంకులకు అప్పించింది. ఈ 50,000 కోట్లు మీరు తీసుకొని NBFCs మీరు అప్పులు ఇవ్వండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. దానికి TLTRO ఇక్కడ 90 డే రెపో, దానికి లాంగ్ టర్మ్ రెపో 3 సంవత్సరాల పీరియడ్ ఇచ్చింది. అంటే 3 సంవత్సరాల పీరియడ్తో అప్పిచ్చింది బ్యాంకులకి. ఏ రేట్లో, మళ్ళీ రెపో రేట్ 4.4% రేట్. అయితే బ్యాంకులు ఏమో అప్పులు తీసుకోవడానికి ముందుకు రాలేదు ఎవరుని, అది సమస్య. అప్పులు ఇస్తున్నా ఎందుకు తీసుకోవట్లేదు, చాలా తక్కువ వడ్డీకి 4.4% అంటే చాలా తక్కువ వడ్డీకి అప్పు ఇస్తుంది, అయినా బ్యాంకులు తీసుకోవడానికి రావట్లేదు. ఏం చెప్పింది రిజర్వ్ బ్యాంకు, మా దగ్గర తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోకుండా NBFCస్కి ఇవ్వండి అంది. బ్యాంకులు ఏం చేస్తున్నాయి, వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిరిగిస్తారు ఎవరో, మళ్ళీ రిస్క్ ఎందుకు అని చెప్పి 50% సబ్స్క్రిప్షన్ జరిగింది. చాలా బ్యాంకులు తీసుకోలేదు, అసలు ముందుకు రాలేదు. ఈ 50,000 కోట్లు 25,000 కోట్లకు ఆక్షన్ జరిగింది. అందులో 12,800 కోట్లు మాత్రమే బ్యాంకులు తీసుకున్నాయి, మిగిలింది తీసుకోలేదు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఇస్తున్నా సరే బ్యాంకులు తీసుకోవట్లేదు. అది ఒక ఇండికేటర్గా మనం తీసుకుంటే మొన్న జరిగింది. అందుకే అన్నాడు ఈజ్ ఎనీ పాయింటర్ క్లియర్లీ ఫ్రమ్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. చూడండి, బిసెట్ బై బ్యాడ్ లోన్స్. బిసెట్ అంటే ట్రబుల్, బిసెట్ అనేది ట్రబుల్ అని అర్థం. సో ఇక్కడ చూడండి, బిసెట్ V1 అదే, V2 అదే, V3 కూడా అదే. బిసెట్ ఇక్కడ వాడింది V3, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ బిసెట్, అందుకే బై. బిసెట్ బై బ్యాడ్ లోన్స్ అంటే ట్రబుల్డ్ బై బ్యాడ్ లోన్స్. బ్యాడ్ లోన్స్తో ట్రబుల్ అయిన, ఇబ్బందులు పడుతున్న బ్యాంకింగ్ ఇండస్ట్రీ. ఆల్రెడీ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి ఉన్న లోన్లన్నీ NPL కింద మారిపోతున్నాయి, ఎవరు సరిగ్గా కట్టట్లేదు. ఈ సఫరింగ్లో మేమున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీళ్ళకి తీసుకొని వాళ్ళకి ఇవ్వండి, ఇది తీసుకొని వీళ్ళకి ఇవ్వండి రిజర్వ్ బ్యాంక్ చెప్తుంది. వీళ్ళకేమో ఇంట్రెస్ట్ లేదు. అది చూస్తుంటే మనకి తెలిసిపోతుంది. మొన్న NBFCస్కి ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేదు, తీసుకోలేదు. అది ఒక పాయింటర్ అయితే మనకేం తెలుస్తుంది, బ్యాంకింగ్ ఇండస్ట్రీ అపియర్స్ టు హ్యావ్ లిటిల్ ఎపిటైట్. ఎపిటైట్ అంటే మీకు హంగర్ అనమాట. హంగర్, డిజైర్, న్యాచురల్ డిజైర్ ఎపిటైట్ అంట. సింపుల్గా చెప్పాలంటే ఆకలి, రైట్? హంగర్, ఆకలి. అయితే ఈ ఎపిటైట్ ఇన్వెస్ట్మెంట్ టెర్మినాలజీలో బాగా వాడతారు. రిస్క్ ఎపిటైట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ ఏ యంగ్ గై, 20-21 ఇయర్స్ ఏజ్ ఉంది, 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉంది, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వేమో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటే నాకేం వస్తుంది అని చెప్పి స్టాక్ మార్కెట్లోనూ మ్యూచువల్ ఫండ్స్లోనూ పెట్టావనుకో, దట్ మీన్స్ యూ హ్యావ్ హై రిస్క్ ఎపిటైట్. రిస్క్ తీసుకునే కసి నీలో ఎక్కువ ఉందని అర్థం, నీలో హంగర్ ఎక్కువగా ఉందని అర్థం. ఇక్కడ నీకు చాలా యూజ్ ఉంది, కష్టపడుతున్నావు. సో కాబట్టి నేను సంపాదించుకుంటాను, తర్వాత ఇందులో తక్కువ వస్తుంది, అట్లా ఎక్కువ వస్తుంది, రిస్క్ కూడా ఉంటుంది, ఉన్నది కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి అందులో వెళ్ళే వాళ్ళని రిస్క్ ఎపిటైట్ ఉన్న ఇన్వెస్టర్స్ అంటారు. ఇప్పుడు 35-40 ఆ ఏజ్ వచ్చేసరికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు వచ్చేసి కొంచెం బాధ్యతలు నెత్తి మీదకి వస్తాయి. అప్పుడు రిస్క్ ఎపిటైట్ తగ్గుతుంది. అమ్మో జాగ్రత్త చేసుకోవాలి, మన పిల్లలు ఉంటారు, మన ఫ్యామిలీని చూసుకోవాలని చెప్పి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా బ్యాంక్ FDs, బాండ్స్ ఇలాంటివి కొనుక్కుంటారు. ఎక్కువ రాకపోయినా పర్లేదు, సేఫ్టీ ముఖ్యం అని షేర్స్ ఇలాంటి వాటిలో తక్కువ పెడతారు. 50 దాటిపోయి 60 దాటిపోయి రిటైర్మెంట్ ఏజ్కి వచ్చిన వాళ్ళు అన్ని FDలు కానీ ఇలాంటివి కానీ పెట్టుకొని స్టాక్ మార్కెట్లకి వీటికి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఏజ్ అయిపోయింది కాబట్టి ఉన్నదేదో మనం ఉందాము, ఈ రిస్కులు మనకెందుకు. సో వాళ్ళు లో రిస్క్ ఎపిటైట్ ఇన్వెస్టర్స్. సో రిస్క్ ఎపిటైట్, హంగర్, డిజైర్, రిస్క్ తీసుకునే డిజైర్ ఎక్కువగా ఉండే వాళ్ళని రిస్క్ ఎపిటైట్ ఇన్వెస్టర్స్ అంటారు. ఇక్కడ లిటిల్ ఎపిటైట్ అంటే వాళ్ళకి డిజైర్ లేదు. ఏంటి ఇది, లిటిల్ అంటే చాలా తక్కువ, నాట్ ఎనఫ్ని మనం లిటిల్ అంటాం. ఏ లిటిల్ అంటే కొంచెం, లిటిల్ అంటే నాట్ ఎనఫ్ అని అర్థం. ఎప్పుడు చెప్తున్నాను, ఏ అంటే ముందు ఆర్టికల్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ, నా దగ్గర కొంచెం మనీ ఉంది. ఐ హ్యావ్ లిటిల్ మనీ టు సర్వైవ్, నా దగ్గర సర్వైవల్కి సరిపడా మనీ కూడా లేదు అని అర్థం. సో ఆర్టికల్ లేకుండా లిటిల్ వాడితే నెగిటివ్ కానోటేషన్ వస్తుంది, విత్ ఆర్టికల్ వాడితే న్యూట్రల్ కానోటేషన్ వస్తుంది, మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏం చెప్పారు, అపియర్స్ టు హ్యావ్ లిటిల్ ఎపిటైట్ ఫర్ యాడింగ్ ఎనీ క్రెడిట్ దట్ ఇట్ డీమ్స్ రిస్కీ. డీమ్ అంటే రిగార్డ్, డీమ్డ్ యూనివర్సిటీ అంటారు కదా, రిగార్డెడ్ యాజ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ స్టేటస్ ఉన్న వాటిని మనం డీమ్డ్ యూనివర్సిటీస్ అంటాం. డీమ్ అంటే రిగార్డ్ అని.
రిస్క్ అనిపించినవి బ్యాంకులు ఏదైతే రిస్క్ అని రిగార్డ్ చేస్తున్నాయో అలాంటి వాటికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులకు ఏమాత్రం ఎపిటైట్ లేదు, కోరిక లేదు, హంగర్ లేదు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు? దే ఆర్ ఆల్రెడీ బిసెట్ బై బ్యాడ్ లోన్స్. ఆల్రెడీ వాళ్ళకి ఈ బ్యాడ్ లోన్స్తో ట్రబుల్ అయి ఉన్నారు. మనకి ఇండికేషన్ ఇంతకుముందు TLTROs జరిగినప్పుడు కూడా NBFCs కోసం ఏ బ్యాంకులు కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకొని వాటికి ఇమ్మని రిజర్వ్ బ్యాంక్ ఎంత ఎంకరేజ్ చేసినా సరే వీళ్ళు పట్టించుకోలేదు. సో చాలా తక్కువ మంది తీసుకున్నారు. అది ఇండికేషన్ అయితే ఇక్కడ కూడా తీసుకునే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి అని చెప్పారు. మోర్ ఓవర్, విత్ ద ఎకానమీ స్టిల్ ఇన్ లాక్డౌన్ అండ్ ది క్రెడిట్ రేటింగ్స్ of even relatively well-established companies facing a real and not too distant threat of downgrades, how willing banks would be to use this facility to lend to debt mutual funds remains to be seen. సో దీని మీనింగ్ చూడండి. ఎకానమీ ఇంకా లాక్డౌన్లోనే ఉంది ఈ టైంలో. క్రెడిట్ రేటింగ్స్ చూడండి. క్రెడిట్ రేటింగ్ అనేది ఇంపార్టెంట్ వర్డ్. బేసికల్గా ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీ ABC లిమిటెడ్ అనే కంపెనీ ఉందనుకోండి. ABC లిమిటెడ్ XYZ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు అడిగింది. ఇప్పుడు XYZ బ్యాంక్ అప్పు ఇచ్చేటప్పుడు ఏ అంశాలు పరిగణనలోకి తీసుకుంటుంది? ABC లిమిటెడ్కి ఎంత లోన్ ఇవ్వచ్చు, ఎంత అయితే వాళ్ళు కట్టగలరు, ఎంత వడ్డీకి ఇవ్వాలి, ఇలాంటి విషయాల్ని XYZ లిమిటెడ్ ఏ విషయాల్ని పరిగణనలోకి తీసుకొని డిసైడ్ చేస్తుంది. ఈ పరిగణనలోకి తీసుకునే విషయాల్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ క్రెడిట్ రేటింగ్. క్రెడిట్ రేటింగ్ ఎవరిస్తారు? బ్యాంక్ ఇవ్వదు. క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ ఉంటాయి. ఇండియాలో ఇక్రా ఉంది, క్రిసిల్ ఉంది. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ కంపెనీస్ క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ అంటారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కార్పొరేట్ కంపెనీస్కి రేటింగ్స్ ఇస్తాయి. రేటింగ్స్ ఏ రకంగా ఇస్తాయి? వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తాయి, ఇండస్ట్రీని స్టడీ చేస్తాయి. ఓకే, గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ ప్రాఫిట్స్ బాగున్నాయి, అది కూడా కన్సిస్టెంట్గా పెరుగుతున్నాయి, ఇండస్ట్రీ కూడా ఓవరాల్గా బాగుంది, సో వీళ్ళకి అప్పు ఇచ్చినా రిస్క్ లేదు, వీళ్ళకి A+ ఇవ్వచ్చు. అంటే A+ అంటే టాప్ క్లాస్, చాలా బాగుంది, తిరుగులేదు. వీళ్ళకి A-, వీళ్ళకి B+, ఇలా కొన్ని కేటగరైజేషన్ చేస్తాయన్నమాట. సో అందులో హయ్యెస్ట్ క్రెడిట్ రేటింగ్ ఉన్న వాళ్ళకి ఏంటి, వాళ్ళ కెపాసిటీ తగ్గట్టుగా అప్పు ఇవ్వచ్చు, అప్పులో రిస్క్ ఉండదు, తిరిగి వాళ్ళు ఇచ్చేస్తారు. క్రెడిట్ రిస్క్ తక్కువ ఉంటుంది. సో రిస్క్ తక్కువ ఉంటుంది, మరియు వడ్డీ అనేది కూడా మనం తక్కువ పెట్టచ్చు. మనం జనరల్గా ఎవరన్నా వడ్డీ మన ఊరిలో అప్పు ఇచ్చినప్పుడు మనకి బాగా తెలిసినవాడు, ఆదాయం బాగా ఉన్నవాడు అప్పు ఇవ్వడానికి వచ్చాడని కూడా మనం ఏం చేస్తాం? ఆలోచించకుండా ఇస్తాం. వాళ్ళకి తక్కువ వడ్డీకి కూడా ఇస్తాం. ఎందుకు? డబ్బు తిరిగి వచ్చేస్తుందని. సగం తెలిసిన వాళ్ళు కొంచెం రిస్క్ అనుకున్నప్పుడు ఏం చేస్తాం? వడ్డీ రేటు పెంచుతాం. ఒకళ్ళు బాగా నమ్మకస్తుడికి రూపాయి వడ్డీకి ఇస్తే, నమ్మకం తక్కువ ఉన్న వాళ్ళకి, డౌట్ఫుల్ ఉన్న వాళ్ళకి కొలాటరల్ తాకట్టు ఎక్కువ పెట్టుకుంటాం, ప్లస్ వడ్డీ రేటు పెంచేస్తాం. బ్యాంకులు కూడా అంతే. ఏ కంపెనీకైనా అప్పు ఇచ్చేటప్పుడు వాళ్ళు రేటింగ్ చూస్తాయి. ఇక్కడ రేటింగ్ ఇచ్చేవ్వడానికి వేరే కంపెనీస్ ఉంటాయి. సో క్రిసిల్, ఇక్రా లాంటి కంపెనీస్ వాళ్ళకి రేటింగ్స్ ఇస్తాయి అన్నమాట ఇండియాలో. ఇప్పుడు బేసికల్గా క్రెడిట్ రేటింగ్ అనేది అన్ని కంపెనీస్కి పడిపోబోతోంది. ఎందుకు పడిపోతుంది? అన్ని కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? లాక్డౌన్ వల్ల అన్ని కంపెనీస్కి బిజినెస్లు పడిపోయాయి కాబట్టి ఇప్పుడు January to March క్వార్టర్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు లాసులు డిక్లేర్ చేయడం కానీ, తగ్గిపోయిన ప్రాఫిట్స్ డిక్లేర్ చేయడం కానీ చూస్తాం. సో ఇది చూసినప్పుడు ఏమవుతుంది? వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి రేటింగ్ కంపెనీస్ వాళ్ళు డౌన్గ్రేడ్ చేస్తే వాటి క్రెడిట్ వర్దీనెస్ అంటే అప్పు తీసుకోగలిగే కెపాసిటీ తగ్గిపోతుంది. బ్యాంకులు ఏమో వాళ్ళకి ఇంకా ఇవ్వడానికి ఇష్టపడవు, ఇచ్చినా వడ్డీ పెంచేస్తాయి. ఇవి సమస్యలు, అవి మనం చూడబోతున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో హౌ విల్లింగ్ బ్యాంక్స్ వుడ్ బీ టు యూజ్ దిస్ ఫెసిలిటీ టు లెండ్ టు డెట్ మ్యూచువల్ ఫండ్స్ రిమైన్స్ టు బి సీన్. ఇలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి బ్యాంక్స్ ఇస్తాయా లేవా అనేది మనం చూడాలి. పరిస్థితులు బాగాలేవు అని చెప్తున్నాను. The center may need to be ready to step in with direct intervention if the RBI's gambit fails to ease the pressure on mutual funds. RBI gambit అంటే ఇప్పుడు తీసుకున్న స్ట్రాటజిక్ యాక్షన్. గ్యాంబిట్ అంటే జనరల్గా చెస్లో ఒక మనిషి అంటే ఎదుటివాడి మీద అడ్వాంటేజ్ సాధించడం కోసం మనం వేసే మూవ్ని గ్యాంబిట్ అనొచ్చు. అంటే ఏదన్నా ఒక బ్యాటిల్ జరుగుతుంది ఇద్దరి మధ్య, బ్యాటిల్ ఆఫ్ విట్స్ అంటారు, తెలివితేటల మధ్య యుద్ధం. సో నువ్వు తీసుకున్న ఒక యాక్షన్ ప్లాన్, ఎదుటివాడిని బీట్ చేయడం కోసం తీసుకున్న యాక్షన్ని గ్యాంబిట్ అంటాం. ఇక్కడ సింపుల్గా అంత మీనింగ్ లేదు, ఒక యాక్షన్ అనుకోవచ్చు. RBI తీసుకున్న ఈ పావు అంటాం కదా, ఈ యాక్షన్ ఒకవేళ ఫెయిల్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ అయ్యి కాపాడాలి అని చెప్తుంది. సో ఓవరాల్గా పారాగ్రాఫ్ మీరు ఒకసారి రిఫర్ చేస్తే ఫస్ట్ ప్యాసేజ్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్పారు, దాన్ని ఎక్స్పాండ్ చేశారు. ప్రాబ్లం ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ ట్రబుల్లో ఉన్నాయి, వాటిని కాపాడడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50,000 కోట్లని స్పెషల్ ఫెసిలిటీ కింద బ్యాంక్స్కి అందుబాటులో ఉంచింది. అది కాంటెక్స్ట్ అనమాట. ఆ కాంటెక్స్ట్లో ఈ ఓవరాల్ ప్యాసేజ్ చదివాం. మీకు మొదటి పారాగ్రాఫ్ అంతా ఏం చేశారు? ప్రాబ్లమ్ని ఎక్స్పాండ్ చేశారు. అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చింది? COVID-19 వల్ల లాక్డౌన్ రావడం వల్ల ఎకానమీ బాగాలేకపోవడం వల్ల ప్రజలేమో వాళ్ళ డబ్బులు
మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ మీద పడ్డారు. మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వడానికి ఎందుకు ప్రాబ్లం, రిడెంప్షన్ ప్రెజర్స్ పెరిగిపోయి ఏ రోజు కాదు ఇచ్చేయండి అని ప్రెజర్స్ వస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ అయిపోతుంది. సో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీస్ అమ్మాలి. వాళ్ళ దగ్గర ఏముంటాయి, బాండ్స్ ఉంటాయి. బాండ్స్ ఎక్కడ అమ్ముతారు, బాండ్ మార్కెట్లో అమ్ముతారు. బాండ్ మార్కెట్లో కూడా లిక్విడిటీ లేదు. మనం అమ్మాలంటే కొనేవాడు ఉండాలి కదా, సో కొనేవాళ్ళు లేరు. సో వీళ్ళ దగ్గర ఉన్న లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు కొనట్లేదు. సో కాబట్టి వీళ్ళకి క్యాష్ రావట్లేదు. వీళ్ళ క్యాష్ రాకపోవడం వల్ల రిడెంప్షన్ ప్రెజర్స్ వీళ్ళని అడుగుతున్న ఇన్వెస్టర్స్కి ఇవ్వలేకపోతున్నారు. ఇలా ఇవ్వలేక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే మ్యూచువల్ ఫండ్స్ని అమ్మేసింది, క్లోజ్ చేసేసింది. దానివల్ల కంటేజియన్ ఎఫెక్ట్ వేరే వాళ్ళకి కూడా అదే పడుతుందేమో అని భయపడి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందులో ఎంటర్ అవుతుందన్నమాట. సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా ప్రాబ్లమ్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తూ చెప్పారు. సెకండ్ పారాగ్రాఫ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రకంగా హెల్ప్ చేసిందో చెప్పారు. 90 డే రెపో లెండింగ్ విండో ఇచ్చిందంటే 90 డేస్కి అప్పు ఇచ్చింది బ్యాంకులకి, మీరు తీసుకొని మీరు చేయాలి అని. 90 డేస్కి అదే ఏప్రిల్ 27 నుంచి మార్చ్ 11 వరకు అనుకుంటా టైం ఇచ్చింది. సో ఈ టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు, అప్పు తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇస్తాయా లేవా అనే విషయాలు కూడా చెప్పారు. ఎందుకంటే ఇంతకుముందు టీఆర్వాస్ టైంలో అంటే మనకి NBFCస్కి అప్పు ఇవ్వమని చెప్పినప్పుడు బ్యాంకులు ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంకులు బ్యాడ్ లోన్స్తో సఫర్ అవుతున్నాయి. ఇంకా నేను తీసుకొని వాళ్ళకి ఇవ్వాలంటే మా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి బ్యాంకులు భయపడుతున్నాయి. ఇది ఓవరాల్ పరిస్థితి. సో ఎక్కడా పరిస్థితి బాగాలేదు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. కొంచెం లెందీగా ఉంది, బట్ ఇట్ ఈస్ ప్రెటీ గుడ్. ఒకసారి మళ్ళీ అన్నీ చదువుకోండి. చాలామంది నేనేంటంటే మిగిలిన ఛానల్స్లో లాగా నేను మొత్తం వొకాబులరీ అంతా రాసేసి ఒక దగ్గర మీనింగ్స్ మీకు PDF ఫైల్స్లో నేను ఇవ్వను. అలా ఇవ్వడం వల్ల మీరు నష్టపోతారు. స్పూన్ ఫీడింగ్ అది బిజినెస్ టాక్టిక్. అలా చేస్తే ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తారు, చూస్తారని చెప్పి చేస్తారు. అలా చేయడం వల్ల స్టూడెంట్ నష్టపోతాడు. ఎప్పుడైనా నేను చెప్తున్నప్పుడు మీరు చక్కగా హెడ్సెట్ పెట్టుకోండి, పేపరు పెన్ పట్టుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. రాసేటప్పుడు కూడా ప్రతి వర్డ్ కూడా అది అడ్జెక్టివా, నౌనా, వర్బా అనేది మీరు మెన్షన్ చేయండి. తప్పైనా పర్లేదు రాయండి, తర్వాత మళ్ళీ డిక్షనరీ చూసి కరెక్ట్ చేసుకుందరు. కానీ తర్వాత నేను చెప్తున్నప్పుడు ఆ మీనింగ్స్ రాసుకోండి. అలా రాసుకుంటే మీకు గుర్తుంటాయి. నేనే మొత్తం ఇచ్చేస్తే మీకు గుర్తుండదు. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కాదు, మీరు నేర్చుకోవడం. మై ఓన్లీ ఎయిమ్ ఇంకేం లేదు. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఇన్స్పైర్ యూ టు లెర్న్, మీరు నేర్చుకోవాలన్న తపన మీలో నేను కలిగించగలిగితే చాలు, నేను సక్సెస్ అయినట్టే. దట్స్ మై ఓన్లీ ఆబ్జెక్టివ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.